You can watch Doordarshan's national channel on 114 number on Tata Play, 148 on Airtel, 302 on Sun, 40 on Hathway, 175 on D2H, 138 on Den, 193 on Dish TV, and number 2 on Free Dish. మనకి ఎటువంటి రెప్యుటేషన్ కావని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావని, ఇంకేదో ఒకటి ఇబ్బంది కావని, హెరాస్మెంట్ కావచ్చు, బులింగ్ కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు, అటువంటి క్రైమ్స్ జరిగినప్పుడు మనం నెక్స్ట్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. దిస్ ఇస్ అపూర్వ. ఐటీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటి ఉపయోగాలేంటి, మరియు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇప్పుడున్న ఐటీ మార్కెట్లో ఏ కోర్సెస్ లేదా స్కిల్స్ ఉంటే త్వరగా జాబ్స్ వస్తాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ యల్లంకి గారు, మేనేజింగ్ డైరెక్టర్ స్కైయస్ టెక్నో సొల్యూషన్స్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హౌ హ్యావ్ యూ బీన్? ఫైన్. సో ఎస్, యాజ్ యూజువల్లీ జనరల్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ ఇమీడియట్ గా కావాల్సింది ప్లేస్మెంట్స్ అండ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లో జాబ్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంది ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది? See, basically freshers when they are joining in their colleges itself, వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఐటీ కంపెనీస్ని 5 టైర్స్లో డివైడ్ చేస్తాం, టైర్ 1 to టైర్ 5 అని చెప్పేసి. సో జనరలీ if you are an outsmarting student and you are having very good CGPA, say like 9.5 above unte matram, basically you should start targeting towards product based companies, tier 1, tier 2 and tier 3. Tier 4 and tier 5, I don't say that they are not good, but what I say is starting your career in tier 4 and tier 5 can be very slow, ante growth long time lo chala takkuga untundi, ante melliga veltundi. And second thing is most of the time these tier 4 and tier 5 companies are mostly service based companies andi. So service based companies lo work చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే initially you may be having a good lot of boost in your career, but after 5 or 6 years you will find that you are reaching your break point, అంటే break even point కి వచ్చేసి standardized అయిపోతుంది life, and it looks risky also if you are not been developing your skill sets. So tier 1 and tier 2 companies and tier 3 companies lo వెళ్ళాలంటే tier 3 is okay, but tier 1 tier 2 is very tough. Why? Because you are coming from which university, you are basically having what kind of academics, your college has how much amount of reputation, your college has how much amount of base of alumni, ఇవన్నీ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో టైర్ 1 టైర్ 2 మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, సైంటిఫిక్ రీసెర్చ్ సైడ్ ఉంటాయి. సో యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ అల్గరిథమిక్ డిజైనింగ్, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ డేటా స్ట్రక్చర్స్, యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ యువర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్. సో నార్మల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్, నేను గమనించింది లాస్ట్ 10 years నుంచి నేను చూస్తున్నాను స్టూడెంట్స్ని, దే జస్ట్ వాంట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మటుకు యూనివర్సిటీస్లోని సి లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా కూడా, బట్ బై ద టైమ్ యూ కమ్ టు సెకండ్ ఇయర్, ఐఎమ్ టాకింగ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఐటీ సైడ్, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు దే డోంట్ హ్యావ్ C++, దే ఆర్ మోస్ట్లీ ఇంటూ జావా డైరెక్ట్లీ, అండ్ టెక్నికలీ దే డు నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ యాజ్ అ సెపరేట్ సబ్జెక్ట్. బేసికలీ జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, బట్ మీరు డెవలప్ చేసే అప్లికేషన్కి జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటో తెలియదు, మీరే డిజైన్ చేయాలి, అనలైజ్ చేసి దాన్ని జావాలో ఫిక్స్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది నార్మల్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ జావాలోకి వెళ్ళిపోయిన తర్వాత దే జస్ట్ ట్రై టు పికప్ సంథింగ్ లైక్ ఫుల్ స్టాక్ and they want to become some web developers and all. Web development is not bad andi, but what I say is వెబ్ డెవలప్మెంట్ ఒకసారి కానీ మీరు స్టార్ట్ చేశారనుకోండి, యూ షుడ్ నో ద ఇన్ అండ్ అవుట్ అండ్ ద డెప్త్ ఆఫ్ దట్ పర్టికులర్ టెక్నాలజీ. ఫుల్ స్టాక్ has become a buzzword in the market, but full stack is not going to be so, and you cannot take it like a joke, like everybody says full stack. And can we expect one fresher to know everything in project development? No. బట్ కాకపోతే SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తెలిసి ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ తెలిసి ఉండాలి. ఇన్ దట్ 1 or 2 టెక్నాలజీస్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ బై యువర్ సెల్ఫ్. దెన్ you have good lot of opportunities, whatever may be the industry, whatever may be the university you have. ఆల్రైట్, సో స్లోగా తీసుకెళ్తే మన డిస్కషన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్లోనే వీళ్ళకి బేస్ పడుతుంది కాబట్టి ఎలాగో కాలేజ్లో కరికులంలో ఇంక్లూడ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, యాజ్ యూ టోల్డ్ C++, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా. బట్ ఇది కాకుండా ఇంటర్న్షిప్ చేస్తారు, దే డూ ప్రాజెక్ట్స్ ఆల్సో. సో ఇవి కాకుండా బయట కూడా ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం నిజంగా ఉంటుందా? See, let me be very frank enough. If you are a student who is having great focus, you don't need any training from outside. Okay. Because
university syllabus is so well designed that it can give everything what the industry is expecting from you. But there are two things here. One, your focus towards your career is how much. Second, what is, and it depends on your, I don't say luck, and it depends even on your faculty who is very clear on the focus what the students should, or students are looking towards the industry anamata. So faculty is basically, faculty focus లేకుండా ఏదో సబ్జెక్ట్ చెప్పాను ఇది వీళ్ళు ఒక లైక్ బేసిక్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ కోసం చేసే సరిపోతుంది అన్న మోటివేషన్ క్లాస్లో ఇచ్చాడు అనుకోండి, ద ఫైనల్ విక్టిమ్ విల్ బి ద స్టూడెంట్. కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి కూడా ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ తీసుకునే కెపబిలిటీ అండ్ ఎబిలిటీ ఉండాలి. అంటే ఫ్యాకల్టీతో రెగ్యులర్గా డిస్కస్ చేయాలి, సార్ వై డోంట్ వీ ట్రై టు డూ సంథింగ్ లైక్ దిస్, అండ్ స్టూడెంట్స్ కూడా ప్రొయాక్టివ్గా ఉండాలి. సో యు ఆర్ నాట్ ప్రొయాక్టివ్, దెన్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. బికాస్ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత, లెట్ మీ టెల్ యూ వెరీ ప్రాపర్లీ, 70% ఆఫ్ ప్లానింగ్ యువర్ కెరియర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. 30% is everything is external అండి. అందులో 10% to 15% ఫ్యాకల్టీకి మీరు ఇస్తే తక్కిన 15% or 10% యూ షుడ్ గివ్ ద యూనివర్సిటీ. సో 70% మీ దగ్గర నుంచి యాక్చువల్ అప్రోచ్ లేకుండా ఎవ్రీథింగ్ కాలేజ్ షుడ్ డూ అంటే మాత్రం దట్ ఈస్ రాంగ్. దట్స్ వాట్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ యాజ్ అ మిస్టేక్. Second thing, how many times you are into your regular books is not important. How many times you are going through reference books that are given to you in your syllabus. So reference books ని ఎంతసేపు ఏం చేస్తారంటే పక్కన పెడతారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. సో కాలేజ్లో ఉన్నది సిలబస్ కరెక్ట్గా ఫాలో అవుతాయి. యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రైనింగ్. డెఫినెట్లీ అట్లీస్ట్ ఫర్ 40% స్టూడెంట్స్ ఇట్స్ నాట్ ఎసెన్షియల్. రిమైనింగ్ 60% ఆర్ ఆల్వేస్ సంథింగ్ దే నీడ్ నర్చరింగ్ అండి. దే హ్యావ్ టు గో, నో డౌట్ అబౌట్ ఇట్. All right. So most of the IT employees are from computer science and IT. Of course, వేరే బ్రాంచెస్ వాళ్ళు కూడా ఇప్పుడు if they get టు ట్రైన్డ్ అప్ వాళ్ళు వర్క్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ విల్ బి మేజర్లీ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా ఇప్పుడు ఏమైపోతుంది అంటే సబ్ బ్రాంచెస్ చాలా వచ్చేసాయి. సో కంప్యూటర్ సైన్స్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ డిఫరెంట్ డేటా సైన్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ వచ్చేసాయి. సో వాట్ ఈస్ యువర్ థాట్? అంటే ఇందులో వేరేవి చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్లస్ అడిషన్ అవుతుందా వాళ్ళ ప్రొఫైల్కి? లెట్ మీ సే ఇన్ ఎ సింపుల్ వే అండి. సి యాజ్ ద వరల్డ్ ఈజ్ ఎక్స్పాండింగ్ in various fields of computer sciences, academically kuda konta fantasy based courses start అయిపోయినాయి. I call all these courses as fantasy courses. Basically taking data science or anything is not bad, but not understanding that you don't have core idea of what computer science engineer is going to do, what you can do with your data science. So technically the student has to realize that if I join a course that is looking so like which is basically considered as a course that is trending in the markets, that doesn't matter, that doesn't really makes any sense. Second thing, నేను చాలా మటుకి డేటా సైన్స్ అండ్ ఏఐఎంఎల్ స్టూడెంట్స్ని చూస్తుంటాను. అంటే జస్ట్ లాస్ట్ 4 years నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది ఎస్పెషల్లీ. సో వెన్ ఐ లుక్ టువర్డ్స్ దెమ్, వాట్ ది థింగ్ ఈజ్, నేను ఒక మంచి కోర్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఐ కెన్ బీ అట్ మై ఓన్ లీజర్. అండ్ పేరెంట్స్ కూడా, I even blame the parents who make their wards to join in these kind of courses, and they always try to tell him that he is in the best course, he is in the trending course, therefore he will get the job. These are wrong things andi. You should understand one thing, you are into computer science in any branch, me basic academic career mundu computer and kada add ayindi ankondi, you should always understand that you should be very strong in data structures, you should be very strong in the collection framework what Java provides you. If you are coming from Python, you should know maximum number of packages that can deal with artificial intelligence, statistics and machine learning. If you are not having databases in your particular core idea, even if your data set, it doesn't matter. మనకి కాలర్ లైన్ లో ఉన్నారు, మనం కంటిన్యూ చేద్దాం. నరసింహులు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ప్రాబ్లం ఉండేది సార్, అడగాలి. చెప్పండి. హలో. హలో. మా అబ్బాయి బీటెక్ ఈసీ బ్రాంచ్ ప్లేస్మెంట్ కొరకు కంపెనీలు వస్తున్నాయి సార్. ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి అంటే లోన్ కంపెనీ, ప్లేస్మెంట్ కు ప్యాకేజ్ 2.3, 5.3, 3.6 అని ఇట్లా వస్తున్నాయి సార్. అబ్బాయి ఒప్పుకుంటలేడు. అబ్బాయి పర్సెంటేజ్ 84 ఉంది సార్. నేనేమో సలహా తీసుకోలేదు ఉందంటే మీ దగ్గర. అబ్బాయి వచ్చి బయట నుంచి కంపెనీకి ఎక్కడికి వెళ్ళి వచ్చే మంచి కంపెనీకి సలహా తీసుకుంటున్నారు సార్. ఒకటండి, బాబుకి 84% ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అంటే మంచి అగ్రిగేట్ అనండి. ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ అయినా కూడా కాలేజ్కి వచ్చింది అనుకోండి, ఆ కాలేజ్ యొక్క
రికగ్నిషన్ని బట్టి వచ్చే కంపెనీస్ వాళ్ళు ఇచ్చే పే ప్యాకేజెస్ ఉంటాయండి. సో మీరు అంటున్నట్టు ఈ 2.3, 5.5 or 6 అనేది చాలా తక్కువ పే ప్యాకేజ్ అండి కరెంట్ మార్కెట్స్ ప్రకారం చూస్తే. సో మీ బాబు నేను ఇలాంటి కంపెనీస్ జాయిన్ అవ్వను అనడంలో తప్పు లేదు. కాకపోతే అట్ ద సేమ్ టైం తను చూడాల్సింది ఏంటంటే తను కోర్ ఎలక్ట్రానిక్స్లోనే ఉండాలనుకుంటున్నాడా లేదంటే కోర్ ఐటీ సైడ్ రావాలనుకున్నాడు చూడాలండి. సో ఇక్కడ తను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కోర్ ఐటీ ఇండస్ట్రీ సైడ్ రావాలనుకున్నాడు అనుకోండి, తనకు ఆ టెక్నాలజీస్ లేకపోతే డెఫినెట్గా పే ప్యాకేజెస్ తక్కువే ఉంటాయండి ఇనీషియల్గా. ఒక 1.5 year ఈ పే ప్యాకేజ్లో పని చేసిన తర్వాత డెఫినెట్గా తనకి స్కేలబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది, స్కేలింగ్ ఉండకుండా ఉండదు. 5.5, 6 ఇస్తున్న కంపెనీస్కి మూవ్ అవ్వచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు అనుకుంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రై చేయాలండి. అది కొంత కష్టమైన పని, అంటే కష్టం ఇన్ ద సెన్స్ అతను రెజ్యూమ్స్ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి, వేరే టెక్నాలజీస్ కూడా యాడ్ చేయాలి, అవి బాగా నేర్చుకుని రెజ్యూమ్ని మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. కాలేజ్ నుంచి ఆఫర్ వస్తే మాత్రం ఒక 5.5, 5.5, 6లో వస్తే యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత తక్కిన టెక్నాలజీస్ నేర్చుకోమని చెప్పండి. ఒక 1.5 yearలో డెఫినెట్గా చేంజ్ కనబడుతుంది. ఒక కంపెనీ వచ్చింది సార్, ఆ కంపెనీ నేను కొట్టి చూశాను సార్, లోన్ అని అంటుంది. అదే వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూ స్కిల్స్ మొత్తం అయినాక వాళ్ళు ఏమంటున్నారు 2.3 అంటున్నారు సార్. లేదండి, మినిమం 5 to 6 lakhs పే ప్యాకేజ్ ఉంటే జాయిన్ అవ్వడంలో తప్పు లేదండి. అంతకంటే తక్కువ అయితే బయటకు వచ్చేసిన తర్వాత ట్రై చేసుకోవడం తప్పలేదు. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మేము ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయ్యాను మేడం. ఆల్ రైట్. నేను ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను మేడం ప్రస్తుతానికి. ఓకే. నేను సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నాను. ఏ విధంగా ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? మీది ఎంఎస్సీ ఎప్పుడైపోయిందండి రామకృష్ణ గారు? సార్ 2014 సార్. 2014 అంటే అప్పటి నుంచి మీరు టీచింగ్ జాబ్లో ఉన్నారా? అవును సార్. మళ్ళీ బీఈడి కంప్లీట్ తర్వాత. హలో సార్. చెప్పండి. బీఈడి కంప్లీట్ చేసిన తర్వాత నేను బిఫోర్ కరోనా 1 year వర్క్ చేశాను. ఇప్పుడు తర్వాత ఒకటండి, ఇప్పుడు 2014 అంటే ఆల్మోస్ట్ 2023 కదండి, ఇప్పుడు అరౌండ్ 9 years అవుతుందండి. 7 years. 3 years లాస్ అయింది సార్ అది కరోనా. ఓకే. సో మీరు ఫ్రెషర్గా అయితే ఇండస్ట్రీకి రావడానికి అవ్వదండి, మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్తోనే రావాలి. మీది నాన్ ఐటీ సైడ్ వస్తుంది, మ్యాథమెటిక్స్ ఉంది కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉందండి మీకు. మీరు స్టాటిస్టిక్స్ మీద బాగా గ్రిప్ ఉండి ప్రాబిలిటీ మీద కానీ బాగా ఐడియా ఉండుంటుంది డెఫినెట్గా, మీరు మ్యాథ్స్ సైడ్ నుంచి వచ్చారు కాబట్టి. ఇన్ఫరెన్షియల్ అండ్ డిస్క్రిట్ స్టాటిస్టిక్స్ మీరు బాగా చేయగలిగితే మాత్రం మీరు దాంతోపాటు ఒక డేటాబేస్ లాంటిది నేర్చుకోండి, ఆరకిల్ డేటాబేస్ విత్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకొని, వీలైతే పవర్ బిఐ లాంటి ఒక కోర్స్ నేర్చుకొని ఇండస్ట్రీకి అప్లై చేయండి. మీ మ్యాథమెటికల్ స్కిల్స్ని వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడుకుంటారు. సో మీకు డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక డేటాబేస్, ఒక రిపోర్టింగ్ టూల్ సీరియస్గా నేర్చుకొని రాగలిగితే మాత్రం ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఓకే సార్. సో ఎస్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఐటీ ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 పోలింగ్ తేదీ 30 నవంబర్ 2023. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే భారత ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలోపు ప్రతిస్పందన. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. ఉంటుంది వల్ల వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సర్ ఎస్, ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాము సబ్ బ్రాంచెస్ గురించి. సబ్ బ్రాంచెస్ అదే చెప్తున్నాను కదండి, ఎవరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఇఫ్ కంప్యూటర్ ఈజ్ బేసికలీ అండ్ పాయింట్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ కోర్స్. మీరు చెప్పాను కదా, డేటా స్ట్రక్చర్స్ కానీ, డిజైన్ ఆఫ్ అల్గరిథమ్స్ కానీ, సి లాంగ్వేజ్ విత్ అబ్సల్యూట్లీ ఫైల్ ప్రోగ్రామింగ్. చాలామంది స్టూడెంట్స్కి ఫైల్ ప్రోగ్రామింగ్ తెలియదండి, దే జస్ట్ డోంట్ డూ ఇట్. So you should know that you are keeping all your data in your RAM, but if you don't push your data for permanent state, it's not suitable for sake of any business application or scientific application. Yeah. Files are absolutely ignored in the college. నాకు తెలిసి కరెంట్ ట్రెండ్ ఆఫ్ ది కాలేజ్ నేను స్టడీ చేస్తున్న దీన్ని బట్టి, అంటే ఈవెన్ ఐ అసోసియేట్ విత్ ఫ్యూ కాలేజెస్ ఫర్ మై గెస్ట్ లెక్చర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను చూస్తున్నది ఏంటంటే ఫైల్స్లో కేవలం 2 ప్రోగ్రామ్స్ వాళ్ళకి, హౌ టు రీడ్ ద డేటా, హౌ టు రైట్ ద డేటా, బట్ దర్ ఇస్ మచ్ మోర్ దెన్ దాట్. సో
కాలేజ్ చెప్పలేదు కాబట్టి నేను చేయలేదని అన్నారు అనుకోండి, ఇండస్ట్రీ డజంట్ కన్సిడర్స్ దట్ యాజ్ అ రీజన్. హౌ మచ్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ యువర్ సైడ్. సో వాట్ ఐ టెల్ స్టూడెంట్స్ ఆల్వేస్ ఇస్, ఆర్ యూ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ బ్యాక్టీరియా? లైక్ యూ షుడ్ నో హౌ టు స్పాన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ మూవింగ్. లేదా ఆక్టోపస్ లాగా ఎక్కడ పడితే అక్కడికి స్పాన్ అయి వెళ్ళిపోవాలి. సో యూ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ డీప్ థింకింగ్ అండ్ డీప్ లైక్ ఎబిలిటీ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. కాలేజ్ చెప్పలేదు, కాలేజ్లో ఇది సిలబస్లో లేదు, దీస్ ఆర్ ఆల్ కిడీ థింగ్స్ అండి. దే షుడ్ కీప్ ఇట్ అసైడ్ అండ్ దే వెల్ ప్రిపేర్డ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ థియరీ, నెట్వర్క్స్, అండ్ దెన్ బేసికలీ ఎస్పెషల్లీ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చే లైనెక్స్ విత్ షెల్ స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలి. ఒక డేటాబేస్ కరెక్ట్గా నేర్చుకొని డేటా స్ట్రక్చర్స్ విత్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే దే కెన్ డూ వండర్స్ అండి. ఆల్రైట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టుగా వన్స్ మనం ఐటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాట్ జనరలీ హ్యాపెన్స్ ఇస్ వాళ్ళకు వచ్చిన స్కిల్స్ని మాత్రమే ఉంచుకొని చాలా వరకు అప్గ్రేడ్ చేసుకోకుండా ఉంటారు. రీసెంట్గా మనం చూస్తే రెసెషన్ అనేది ఒకటి వచ్చింది, ఆ టైంలో చాలా జాబ్స్ పోయాయి. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఎవ్రీబడి లైక్ ఎవరైతే ఐటీలోకి వస్తారో డూ దే హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ దే స్కిల్స్? See, there are few professions where you should get updated regularly. One is your teacher profession, the second is your lawyers, the third is your doctors, and the fourth is software engineers. Out of all these things, doctors and software engineers have more responsibility. Why? Because software engineers, they have to make the future world to get ready for the sake of the human beings to live a very happy life. Yes. Doctors are people who have to really make the life to survive in this particular planet. సో ఇప్పుడు టెక్నాలజీ అండ్ మెడిసిన్ అనేది ఇంటిగ్రేటెడ్ కాబట్టి వీళ్ళు డెఫినెట్గా అప్డేట్ అవుతూనే ఉండాలి. దెర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ ఐల్ టెల్ యూ. యాజ్ అ స్టూడెంట్ వాట్ హ్యాపన్స్ విత్ మెనీ పీపుల్, లెట్ మీ టెల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంజనీరింగ్లో సీట్ దొరికింది, లెట్ మీ బీ వెరీ క్లియర్, దే ఆర్ రిలాక్స్డ్ అండి. దే ఆర్ రిలాక్స్డ్. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఇంకా అయిపోయిందిరా నీకు నీ లైఫ్ అయిపోయింది. నో యువర్ లైఫ్ హెస్ స్టార్టెడ్ దేర్ ఓన్లీ. దట్స్ వాట్ ద పేరెంట్స్ ఆర్ టీచర్స్ షుడ్ సే. సో దట్ రిలాక్సేషన్ అండ్ గెటింగ్ ఇన్ టు ఏ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఈస్ వెరీ బ్యాడ్. దట్స్ వాట్ సే. చాలా మటుకు స్టూడెంట్స్ నేను చూసింది ఏంటంటే 3 years దే ఆర్ ఇన్ హైబర్నేషన్ పీరియడ్ అండి. సడన్లీ 4th year దే వాంట్ టు బికమ్ విజార్డ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ 3 years ఆఫ్ లాస్ ఇస్ లాస్. 4th year యూ కాంట్ డూ ఎనీ వండర్స్. దట్ యూ షుడ్ రికగ్నైజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ కమింగ్ టు ద ఐటీ ఇండస్ట్రీ, బై లక్ or select by his efforts he got the job. See, a person who is getting job through effort, he is never relaxed and he will always do it. But people who got their job by luck into the IT industry from campus, what they do is, ikka naaku udyogam vachindi, I'll be getting 25,000 rupees per month, so I'm very happy anukuntaru. No, that's where your life has started, that's where your learning has started. No, job lo join ayin tarvata first 5 years is very rigorous learning. You cannot sleep at all, be very clear. So a learning process lekapothe 5 years tarvata you face the punishment. ఆల్ రైట్, కరెక్ట్. లెట్స్ గెట్ డీపర్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వీఆర్ హియరింగ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఐటీ ఇండస్ట్రీని మార్చింది ఓవర్ ద పాస్ట్ 5 years or 10 years మనం చూసుకుంటే, అండ్ ఫ్యూచర్లో ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ లైక్ ఫినామినల్ ఏదైనా చేంజ్ తీసుకురాగలుగుతుందా? అండ్ ఆల్సో ఐటీ జాబ్స్కి ఇది ఏమైనా ఎఫెక్ట్ చేయగలుగుతుందా? See, one fact I won't tell you. In fact, IT jobs are never affected by artificial intelligence. Okay. The number of jobs will increase. Let me tell you one very practical fact about it. By 2025, even countries like US, they need more than 80 to 100 million people who have to work as programmers. ఓకే, You need to understand one country's requirement అండి. నేను వరల్డ్ రిక్వైర్మెంట్ మాట్లాడట్లేదు. Out of which they are getting worried that only 20% of the requirement of that human resource is possible. అంటే 80% vacuum ఉంది. సో ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ నేర్చుకొని కంప్యూటర్స్లోకి వెళ్తే కూడా ఓన్లీ ఒక కంట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయలేం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కానీ వీటి వల్ల జాబ్స్ అంతలా ఇంక్రీజ్ అవుతాయి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ where the jobs are hit. I'll tell you few simple things. మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారనుకోండి, people should not offend me, but బ్యాంకింగ్ డొమైన్లో ఉన్న వాళ్ళు say like you take a cashier అండి. What is his routine job, you tell me? He will be taking some request from the end client and will be counting the cash and is giving. I don't want to keep a human being over there. And for that human being, I don't want any postgraduate qualification, keep a very big lot of examination and then give him something around 1 lakh per month salary and keep on incrementing his salary for next 20 years. Naaku avasaram ledu. So infrastructure wise and service sector wise chaala matuku money waste avutundi prapanchamlo because it's a stereotypic job. Naaku stereotypic job chesevallu akkarledu. So robots will definitely replace these areas. So what is going to happen in future is, na దగ్గర నా డెబిట్ కార్డ్ ఉంది, I know how much money I want. If I really want to take cash from the bank, already ATMs have done 60% of replacement.
నెక్స్ట్ బ్యాంక్కి నేను ఎందుకు వెళ్తాను ఫిజికల్గా వెన్ ఐ ఫీల్ దట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఐ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ ద ATM machine. So I do not want a cashier over there. I will directly go to a machine, swap my debit card over there, keep my credentials very safe. Machine will count and give me the cash and I'll take it and go. So this is what the world is going to see. So service based sector anta close avutundi where people will not be there. The simple thing I'll tell you, in next 10 to 15 years you may not find a chef in a hotel where the robots will do your cooking, robots will start serving, robots will do everything. So you'll be finding a 0% manually controlled hospital, like healthcare, as well as ante doctors currently ledhu nursing staff definitely they'll get replaced. Yes. So ilanti service sector areas lo manpower, artificial ఈవెన్ ఇన్ సమ్ definitely స్టోర్స్ మనం సెల్ఫ్ చెక్అవుట్ చేసుకుంటున్నాము absolutely. బిల్లింగ్ You can లేకుండా just take Decathlon తీసుకోండి. Yeah. ఇప్పుడు you have where వాళ్ళ maximum అసలు యాక్చువల్ బిల్ జనరేటర్స్ ని తీసేశారు వాళ్ళు. Correct. సో ఈ స్టీరియోటైపిక్ వర్క్స్ వెళ్ళిపోతాయండి. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ టు స్టే ఎక్స్పెక్టింగ్ జాబ్స్. సో ఇలాంటి ఆటోమేషన్ తీసుకురావాలంటే ఎవరు కావాలి? ద బెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ who can think very creative and who can create robots. For that I cannot expect a normal programmer kadandi. Yeah. So engineers have to think like engineers have to behave like engineers in near future, else their life is no more going to exist. So after academics it will be a failure. Yeah. All right, మనం ఒక కాల్ తీసుకుందాం. మెస్సీ లైన్ లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? దయచేసి మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా నాతో మాట్లాడండి, లాగ్ వస్తుంది. సో యా చెప్పండి. ఓకే, నేను రీసెంట్ గా 2 years ఎంఎస్సీ అయిపోయింది. సారీ, రీసెంట్ గా ఎంఎస్సీ ఫినిష్ అయింది. ఓకే, కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, నేను ఐటీ సైడ్ కావాలనుకుంటున్నాను మ్యామ్. ఓకే. ఎంఎస్సీ మీద ఏంటంటే స్పెషలైజేషన్ మాకు యూజ్ అవుతాయో సార్ తో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎంఎస్సీ స్పెషలైజేషన్ ఏంటి మ్యామ్ ఇది? మరి నాది ఫిజిక్స్ అండి. ఫిజిక్స్, ఓకే మ్యామ్. బేసికలీ మీ ఫిజిక్స్ కాబట్టి దేర్ ఇస్ ఏ డెఫినెట్ ఛాన్స్ టు కమ్ ఇన్ టు ది ఐటీ సెక్టర్ అండి. అండ్ దట్ టు యూఆర్ సెయింగ్ దట్ యూఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ద థింగ్స్ వాట్ యూ షుడ్ చెక్. నేను పాస్డ్ అవుట్. Yeah, that doesn't matters ma'am, ఎందుకంటే మీరు కోర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు కాబట్టి ఇండస్ట్రీ విల్ కన్సిడర్ దట్ పర్టికులర్ గ్యాప్ అండ్ ఆల్ దిస్ థింగ్, అండ్ యూ నెవర్ బీన్ ఫ్రీ, యూ ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్ ఆల్రెడీ. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీది ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి యూ కుడ్ బి డెఫినెట్లీ హ్యావింగ్ 45% మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కూడా బాగానే ఉంటుంది మీకు. సో దట్ ఈస్ ఆల్సో అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ. So take the things in such a way that you learn one database very seriously with SQL and PLS skill from Oracle Corporation. And then second, you try to check whether you are good in programming or not. Meek programming with the confidence unte matram you can move towards Python or Java. No, నేను ప్రోగ్రామింగ్ అంతగా చేయలేను అని మీకు అనిపిస్తే మీరు ఎప్పుడైతే డేటాబేసెస్ నేర్చుకున్నారో అప్పుడు యూ కెన్ ప్లాన్ ఫర్ ద సేక్ ఆఫ్ సమ్ రిపోర్టింగ్ టూల్ లైక్ పవర్ బిఐ అండ్ యూ కెన్ కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ అండి. ఓకే, ఎంత టైం పట్టింది సార్? మ్యామ్ మీరు కమర్షియల్ మార్కెట్ తీసుకున్నారనుకోండి, మీరు ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే 1 day కూడా కోర్స్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా కాదు, యూ షుడ్ జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ అట్లీస్ట్ 6 to 8 months అండి. బికాస్ లెర్నింగ్ ఈజ్ నాట్ ఈజీ, బికాస్ లెర్నింగ్ కుడ్ బి వెరీ ఈజీ బికాస్ ఫ్యాకల్టీ జస్ట్ కంప్లీట్స్ దేర్ జాబ్. మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని putting it into the solution will take definitely some time for you. So out of your professional time every day 1 hour of training anukunna 3 hours of minimum practice మీరు చేయగలుగుతారో లేదో చూసుకోండి. ఆల్ రైట్ సార్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఐటీ ట్రెండ్స్ లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. The commercial తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 పోలింగ్ తేదీ 30 నవంబర్ 2023. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే భారత ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలోపు ప్రతిస్పందన. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే వాట్ యూ థింక్ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? దీనికి ఎలాంటి స్కోప్ ఉంటుంది ఐటీలో? ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ ఫుల్ స్టాక్ అండి. Every project. See, okay. You need to start your project somewhere and you have to end your project somewhere. That's called as full stack actually. Correct. And when you have technologies, you cannot make technologies come and wrap up automatically. Ante prati technology kuda then priority of area and priority of usage and application ఉంటుంది.
So any project is developed in a stack, and stack in the sense what order you should follow for putting those technologies into the place is always there. See, 15 years back there was no term called as full stack. People used to simply come and say like, I know SDLC of the project, software development life cycle మొత్తం నాకు వచ్చు, లేదా ప్రాసెస్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ నాకు మొత్తం వచ్చు. So we used to use at least 2-3 different technologies, one for back end, the middle for the other one for middle layer, and third is for front end వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే వెన్ యూ కేమ్ టు వెబ్ బేస్డ్ టెక్నాలజీ అండ్ మొబైల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్కి వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే యూ కెనాట్ డెవలప్ ఎనీ ప్రాజెక్ట్ just by only one single or 2-3 technologies. There are many number of things that are coming into the picture. So 5 to 6 years back industry started facing some problem. The problem is everybody was good in his own technology and field. వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ కింద తయారు చేసింది, అంటే ఒక ప్రాబ్లమ్కి ఒక సబ్ ఏరియా ఉంటుందండి, ఆ ఏరియాకి వాళ్ళు సొల్యూషన్ తయారు చేసి దాన్ని తీసుకొచ్చి మెయిన్ ప్రాబ్లమ్ ఫిట్ చేసినప్పుడు దట్ మేజ్ వాజ్ నాట్ ఫిట్టింగ్ అనమాట. అంటే కన్ఫిగరేషన్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ అవ్వట్లేదు. ఎవ్రీబడి వాజ్ సక్సెస్ఫుల్ అట్ ఈస్ లెవెల్, బట్ ఫైనలీ ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్, ప్రాజెక్ట్ కన్ఫిగరేషన్ వాజ్ ఫెయిలింగ్ when we take it to the client side. సో అప్పుడు ఇండస్ట్రీ యొక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లోకి వచ్చింది. అంటే వాట్ దే స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్ ఈస్, ఇఫ్ ఎనీబడి వాంట్స్ అన్ ఐటీ జాబ్, what he has to basically do is he should know at least a few technologies where he thinks he wants specialization. And then front end specialist ankondi, I need to know HTML, I need to know CSS, I need to know Angular JS, and I need to know React JS lanti telisin tarvata I need to know how to communicate with my database guys, I need to know how to communicate with the middle layer programmers. Ee integration part communication leka projects fail avutunnayi kabatti full stack word ochindi. It's not exactly like everybody should know all the technologies, but I should have clarity in which technologies I am very strong by myself, and నా టెక్నాలజీతో వేరే ఏవి ఇంటిగ్రేట్ అవుతున్నాయి ఆ కోర్ టీమ్తో డిస్కస్ చేయడము, ఆ కోర్ టీమ్ యొక్క ఏపీఐస్ని అర్థం చేసుకోవడము, కన్ఫిగరేషన్ చేయడం కూడా నాకు తెలిస్తే దెన్ ప్రాజెక్ట్ విల్ నెవర్ గో ఫర్ ఎ ఫెయిల్యూర్. సో పీపుల్ జనరలీ ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి, ఫుల్ స్టాక్ అంటే ఒక 20 టెక్నాలజీస్ డెఫినెట్గా నేర్చుకోవాలి, వాటి అన్నింటిలోనే ఎక్స్పీరియన్స్ ఉండాలనుకున్నాను. టెల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ 2 or 3 టెక్నాలజీస్ వేర్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. And you should understand the responsibility of all the other technologies that can practically in a proper way to make the project to be successful. So that is very important, because down the span of 10 years lo you have to be strong in all the technologies. Correct. No doubt. So yes, maro call తీసుకుందాం. రాజు గారు లైన్ లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి దేని గురించి తెలుసుకోవాలి? మేడం అమ్మాయి సివిల్ ఇంజనీరింగ్ మొన్న జూలై లైట్. ఎస్ రాజు గారు కొంచెం లౌడ్ గా గట్టిగా చెప్పండి. మా అమ్మాయిది మొన్న జూలైలో సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు ఐటీ సైడ్ పోవాలంటే ఏం కోర్సు నేర్చుకోవాలని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నాం మేడం. గ్రేట్, ఆల్ రైట్. సార్ తనకి సివిల్ ఇంజనీరింగ్ లో ఎంత పర్సెంటేజ్ ఉందండి? 75% సార్, మల్లారెడ్డి కాలేజ్. ఓకే సార్, యాక్చువల్గా వాళ్ళ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయండి. కాలేజ్ లెవెల్ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఏమైనా వచ్చాయా పాపకి? ప్లేస్మెంట్స్ ఏం లేవు సార్ అందులో. ఓకే, ఒకటండి, తను ఫ్రెషరే కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. తనకి ఫస్ట్ క్వాంటిటేటివ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ బాగా నేర్చుకోమని చెప్పండి. ఎందుకంటే ఎనీ మాట్లాడతారు సార్, మా అమ్మాయి ఉంది, ఇవ్వండి సార్. ఓకే అండి. సో ఏంటండి, తను ఫ్రెషర్గా రావాలనుకున్నారు కాబట్టి ఎనీ గుడ్ కంపెనీ అండి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళకి క్వాంటిటేటివ్ ఎబిలిటీ చూస్తారు, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ చూస్తారు. ఆ తర్వాత కొంత ఇంగ్లీష్ మీద కొంచెం బాగా కాన్ఫిడెన్స్ ఉండాలండి పాపకి. ఇవి ఫస్ట్ తను ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేస్తుండమని చెప్పండి. ఆ తర్వాత తను ఫ్రెషరే కాబట్టి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ లైనెక్స్ విత్ షెల్ స్క్రిప్టింగ్, సి లాంగ్వేజ్ కొంత తెలిసి ఉండాలండి డెఫినెట్గా. ఎందుకంటే టెక్నికల్ రౌండ్లో సి లాంగ్వేజ్ అడుగుతారు వాళ్ళు. ఈవెన్ దో జావా లాంటి టెక్నాలజీస్ నేర్చుకున్నా కూడా సి లాంగ్వేజ్ మీద కొంత డెఫినెట్గా ఐడియా ఉండదు. 40% ఐడియా డెఫినెట్గా ఉండాలి. ఒక డేటాబేస్ నేర్చుకొని తనకి ప్రోగ్రామింగ్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉందంటే మాత్రం జావా లేదా పైథాన్ తీసుకోమనండి. వాటితో డెఫినెట్గా తన రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చండి. అవును సార్. ఆల్ రైట్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎస్ వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు రీవాచ్ దిస్ ఎపిసోడ్ యూట్యూబ్లో మీకు ఇది అప్లోడ్ అయిపోయి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఇట్ టు సంబడి ఎల్స్, మీరు ఎన్నిసార్లు దాన్ని పంపించవచ్చు. రైట్. సో ఎస్ ఈఆర్పీ ప్యాకేజెస్ గురించి డిస్కస్ చేస్తే వాట్ యూ సీ సార్? మ్యామ్, ఈఆర్పీస్ హ్యావ్ రూల్డ్ ద వరల్డ్ నో డౌట్ ఫర్ 20-25 years. ఐ డోంట్ సే దట్ ఇప్పుడు ఈఆర్పీస్ లేవు అని నేను అనను. కాకపోతే ఈ ఆటోమేషన్ ఫీల్డ్ కొంత పెరిగిన తర్వాత ఈఆర్పీస్ ఎక్కువగా ఏంటంటేనండి మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని కానీ మీ కంపెనీలో అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్కి పనికొస్తాయి. వన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు నా దగ్గర సేల్స్ కౌంటర్ దగ్గర సేల్స్ జరుగుతున్నాయండి నాకు. సో ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ప్రోడక్ట్స్ నౌ.
బట్ ఈ ప్రోడక్ట్ కానీ సపోజ్ నా ఇన్వెంటరీలో లేదనుకోండి, బట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రామిస్ మై క్లయింట్ ఆర్ కస్టమర్ దట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్, మై కస్టమర్ ఇస్ నాట్ హ్యాపీ విత్ మై సర్వీస్, ఎందుకంటే హీ వాంట్స్ టేక్ ద ప్రోడక్ట్ అండ్ మై ప్రోడక్ట్ ఈస్ నాట్ ఇన్ ఇన్వెంటరీ. సో లాంగ్ బ్యాక్ ఏమయ్యేదని అంటే దెర్ వాస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొక్యూర్మెంట్, మీ లాజిస్టిక్స్ మళ్ళీ, అండ్ దెన్ ఇన్వెంటరీ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్స్ మధ్యలో గ్యాప్ బాగా ఉండేది. సో అప్పుడు ఏమైందంటే అంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి దే నీడ్ టు కీప్ ద ప్రోడక్ట్ ఐదర్ విత్ హయ్యర్ ఇన్వెంటరీ, sometimes that can become my capital investment waste అయిపోతుంది. అండ్ సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఈజ్ ఐఎమ్ హ్యావింగ్ లెస్ ఇన్వెంటరీ అండ్ ఐఎమ్ అనేబుల్ టు సర్వ్ మై కస్టమర్స్. దీన్ని రీప్లేస్ చేయడానికి ఆటోమేటెడ్ ఈఆర్పీస్ వచ్చాయి. ఈఆర్పీస్ ఆర్ రియల్లీ గుడ్, నో డౌట్, దే హావ్ డన్ గ్రేట్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే స్టీరియో టైప్ అయిపోయిందో నౌ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ లైక్ ఈఆర్పీని తీసుకున్న తర్వాత ఒకసారి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కుదరదు. వన్స్ యువర్ కంపెనీ పర్చేస్ ఈఆర్పీ దాని మీద కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్రాసెస్ బేస్డ్ ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో నౌ కస్టమర్స్ ఆర్ థింకింగ్ లైక్ ఈఆర్పీస్ ఒకసారి తీసుకుంటే నేను ఐటీలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. సో నౌ దే ఆర్ కమింగ్ విత్ ఎ కైండ్ ఆఫ్ సొల్యూషన్ లైక్ వై యూ కాన్ మేక్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇన్ సచ్ ఎ వే దట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేట్ అయిపోతే సరిపోతుంది కదా నాకు ఈ ప్రాసెస్ని. దట్స్ వేర్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ మొబైల్ యాప్స్ హ్యావ్ కమ్ డైరెక్ట్గా. ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీస్ మీరు తీసుకున్నారనుకోండి, ఎనీవేర్ యూ గో ఇన్ ద వరల్డ్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్టాక్ దట్ ఈస్ అవైలబుల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి వెనక ఈఆర్పీ లేదంటూ ఉంది కానీ స్లోలీ తగ్గుతుంది మార్కెట్, ఎందుకంటే దే ఆర్ వెరీ కాస్ట్లీ, దే ఆర్ లైక్ వైట్ ఎలిఫెంట్స్ అనమాట. సో కరెంట్లీ ఈఆర్పీలో ఉన్నవాళ్ళు నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తానంటే ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు కంటిన్యూ విత్ ఈఆర్పీ ప్లీజ్ సీ దట్ యూర్ ఎన్హాన్సింగ్ యువర్ స్కిల్ సెట్స్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళి you need to see that you are developing dashboard like construction, all these things. Core programming వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ సర్వీస్ సైడ్ ప్రాసెస్ బేస్డ్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి దీని గురించి. ఆల్రైట్ సార్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, నరేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము ఎంసీఏ చేసాం మేడం. ఓకే. ఒక 5 years గ్యాప్ ఉంది. ఓకే. మాట్లాడు. ఎంసీఏ చేసాం. ఎస్ చెప్పండి. గ్యాప్ ఉంది, అది సార్తో మాట్లాడాలి, ఏ కోర్సు చేసుకోవాలని. అంటే మీరు 5 years లోని ఏమి జాబ్ ఏం చేయలేదండి నరేష్ గారు? .NET కోర్స్ చేసాను సార్. ఓకే. .NET సత్య టెక్నాలజీలో చేసాం. ఓకే. అంటే మీరు నాన్ ఐటీ జాబ్ ఏదైనా చేశారండి? నాన్ ఐటీ జాబ్ కూడా చేయలేదా? చేయలేదు సార్. ఓకే. ఒకటండి 5 years గ్యాప్ అంటే మీరు అట్లీస్ట్ 3.5 years అయితే ఇండస్ట్రీకి మీరు జస్టిఫై చేయాలండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే అక్కడ మాత్రం కాంప్రమైజ్ ఉండదు. సో మీరు ఎలాగో .NET చేశానంటున్నారు కదండి. కోర్స్ ఫర్గెట్ అయింది సార్, అది పెద్దగా ఉంది. ఓకే. ఇది SQL PLSQL అవి నేర్చుకొని వెళ్దాం. ఒకటండి డేటాబేసెస్ అయితే మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలండి. మీరు ఇంతకుముందు డేటాబేసెస్ నేర్చుకోకపోతే మాత్రం SQL PLSQL నేర్చుకోండి. .NEట్లో మీరు C# అండ్ ASP మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే మాత్రం ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు కోర్స్ నేర్చుకోవడం మొదలు పెడితే ఇంకొక 1.5 year పడుతుందండి మరి మళ్ళీ మీరు జాబ్కి అప్లై చేయడానికి. సో .NET ఈజ్ అ వెరీ గుడ్ ఏరియా అండి. కాకపోతే వ్యాస్ట్ అని మీరు అనుకోకూడదు. అందులో మీరు C# .NET కానీ ASP.NETని ఒక్కదాన్ని అడాప్ట్ చేసుకొని దానికి డేటాబేసెస్ అసోసియేట్ చేసి మీరు డెఫినెట్గా రెజ్యూమ్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చండి నరేష్ గారు. ఆల్రైట్ సార్, మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐటీ ట్రెండ్స్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 పోలింగ్ తేదీ 30 నవంబర్ 2023. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే భారత ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలోపు ప్రతిస్పందన. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సో ఎస్, మనకి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీలత గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సో ఇప్పుడు నేను విప్రోలో చేస్తున్నాను జాబ్. ఆల్ రైట్. సో అందులో బెంచ్ లో ఉన్నాను, లాస్ ఆఫ్ పే అని చెప్పి పెట్టారు. ఓకే. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమన్నా వస్తాయా ఫ్యూచర్ లో అని. మ్యామ్ మీరు బేసికలీ ఏ టెక్నాలజీ అండ్ ఏ డొమైన్ లో ఉన్నారండి విప్రోలోని? ఆటోమేషన్ టెస్టింగ్ అండి. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏ టూల్ వాడుతున్నారండి దానిలో? సెలీనియం విత్ జావా అండి. సెలీనియం. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం టెస్టింగ్ ఫీల్డ్ లోని? 2 years అవుతుంది. అంటే ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేయలేదు. PRP ఇచ్చారు, సో PRP లో ట్రైనింగ్ అయింది. ఓకే.
ఇంకా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ రాకుండా బెంచ్ లోనే పెట్టారు మమ్మల్ని. ఒకటి మేడం, అంటే టెస్టింగ్ ఫీల్డ్ లాంగ్ స్టాండింగ్లో అయితే ఇట్ ఈస్ నాట్ దట్ సజెస్టబుల్ అండి. అది ఫస్ట్ థింగ్. మీరు యాక్చువల్గా సెలీనియం విత్ జావాలో ఉన్నారు కాబట్టి ఐ కెన్ ఎన్కరేజ్ యూ టు బీ పార్ట్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ అనదర్ 2-3 years అండి. ఆ తర్వాత మాత్రం ఇట్స్ నాట్ దట్ మచ్ సజెస్టబుల్, ఎందుకంటే ప్రపంచంలో టెస్టింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఆటోమేషన్ జరుగుతుంది. రెండోది ఏంటంటే ఒక 10-15 years టెస్టింగ్ ఈజ్ అ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ సైడ్. అంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్ డిపార్ట్మెంట్ సెపరేట్గా పెట్టి అక్కడ టెస్టింగ్ చేసిన తర్వాత మాత్రమే డిప్లాయ్మెంట్స్ కానీ ఏమైనా చేసేవాళ్ళు. ఇప్పుడు క్లయింట్ ఏంటంటే ఒక లాస్ట్ 3 years కొంత అంటే రకరకాల కారణాలు ఉన్నాయండి. కొంత ఎకనామికల్గా అనుకోండి, లేదంటే రెసెషన్ వైజ్ చెక్ చేసుకుంటే క్లయింట్ ఏం అడుగుతున్నాడు అంటే ప్రోగ్రామింగ్ ఎవరైతే చేశారో దట్ పర్సన్ షుడ్ నో ఎవ్రీథింగ్ వెదర్ ద ప్రోడక్ట్ ఆర్ ద మాడ్యూల్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. వాళ్ళు యూనిట్ టెస్టింగ్ అంతా చేసిన తర్వాత వై ఐ నీడ్ డిఫరెంట్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి క్వశ్చన్ హ్యాస్ బీన్ రేజ్డ్ అండి. ఎందుకంటే దే జస్ట్ వాంట్ టు సేవ్ ద బడ్జెట్ అంతే. సో నా సజెషన్ ఏంటంటే మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేస్తారో లేదో చెప్పడం కష్టమంది. వై? బికాస్ మీకు ఇంతకుముందు ప్రాజెక్టులో ఉన్న రేటింగ్ని బట్టి మీరు ఎంత అప్డేట్ చేసుకున్నారు, మీ స్కిల్స్ అని అప్డేట్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే in case if they have already sent in loss of pay, most probably there is a chance that they'll give you any time pink slip or red slip ఇచ్చేస్తారండి. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. 6 months నుంచి అలానే పెట్టారండి మమ్మల్ని. ఓకే, వితౌట్ సాలరీ. దిస్ ఈజ్ నాట్ గుడ్ మేడం. మీరు ఫైట్ చేసి బెటర్ యూ కమ్అవుట్ అండి. కాకపోతే మీరు రావడానికి ముందు ఏం చేయండి అంటే కంపెనీ ఇప్పుడు మీరు 2 రోజులు లాస్ ఆఫ్లో పెట్టిందంటే వాళ్ళకి తెలుసు మీరు బయటకు వెళ్ళరు అని చెప్పేసి. సో కంపెనీ ఈస్ ప్లేయింగ్ ద గేమ్ అనమాట. డోంట్ టేక్ ఎనీ పర్టికులర్ రిస్క్. మీకు జావా బాగా వచ్చండి? మీకు వచ్చండి లైట్ గా. సెలీనియం విత్ జావా మీరు బాగా చేయగలిగితే, మీరు ఇంతకుముందు వాళ్ళు వర్క్ చేస్తే మాత్రం మీ రెజ్యూమ్ని పుష్ చేయడం మొదలు పెట్టండి మేడం. మోస్ట్ అంటే నా సజెషన్ ఏంటంటే ఒక December-January వరకు వెయిట్ చేయండి. January మిడ్ తర్వాత రెజ్యూమ్ పుష్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ లోపల మీకు ప్రాజెక్ట్ రాకపోతే. ఆల్రైట్. ఓకే సార్, థాంక్స్. సో ఎస్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. సురేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. హలో. హలో. ఎస్ సురేష్ గారు, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలి? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం మా వైఫ్ 2018 పాస్ అవుట్. ఆల్రైట్. అయితే ఆమె నాన్ ఐటీలో 1.5 year చేసింది మేడం. ఓకే. ఆ తర్వాత మాకు మ్యారేజ్ అయిపోయింది, ఇంటి దగ్గరనే ఉంది. అయితే ఇప్పుడు జాబ్ చేద్దామని అనుకుంటుంది. అంటే ఏ కోర్స్ తీసుకుంటే అంటే మన ఏ కోచింగ్ తీసుకుంటే బెటర్ అనేసి, జావానా లేక పైథాన్ ఇలా వెళ్ళడమా? తన బ్రాంచ్ ఏంటండి? ఈసీ. ఓకే. సో ఒకటండి, తను కోర్ ఐటీలోకి రావాలి అని అనుకుంటే మాత్రం ఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అండ్ 2 years గ్యాప్ ఫర్ గర్ల్స్ ఈజ్ నాట్ సంథింగ్ టూ సీరియస్ అండి. మీరు దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాన్ ఐటీ ఆల్రెడీ చేశారు కాబట్టి అది కన్సిడర్ చేస్తారు డెఫినెట్గా. ఒక డేటాబేస్ నేర్చుకోవడం మొదలు పెట్టమని చెప్పండి ఫస్ట్. ఎస్క్యూఎల్ విత్ PLSQL ఆరకిల్ నేర్చుకోమనండి. ఆ తర్వాత దానికి ప్రోగ్రామింగ్ కానీ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటే అప్పుడు పైథాన్ని చూస్ చేసుకోమని చెప్పండి. తను పైథాన్ చేసేటప్పుడు వీలైతే మార్కెట్లో ఎలక్ట్రానిక్ అంటే ఐఓటీ సైడ్ కానీ డేటా సైన్స్ సైడ్ కానీ పనిచేసిన కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి తన పైథాన్లోని ఏ లైబ్రరీస్ నేర్చుకుంటే బాగుంటుంది ఏంటనేది ఒకసారి సజెషన్ తీసుకోండి. కోర్ పైథాన్ నేర్చుకున్న తర్వాత ఎన్ని లైబ్రరీస్ తను అడాప్ట్ చేసుకున్నారనే దాని మీద డిపెండ్ అయ్యి తన జాబ్ ఉంటుందండి. అది చెక్ చేసుకోండి ఒకసారి. ఆల్రైట్. ఆల్రైట్ సార్, వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. ఐ నో ఇట్స్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ ఎస్ చాలా వరకు డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. బట్ నెక్స్ట్ టైమ్ వీ వుడ్ మేక్ అ ఎలాబరేటివ్ సెషన్. ఇంకా మోర్ కాల్స్ వస్తాయి మనకి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. వెల్కమ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్, ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ DD Yadagiri. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.